హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీరించేస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు కథ స్టార్ట్ చేద్దాం. ఈరోజు కథ అందాల రాక్షసి ఎపిసోడ్ 8. రాశి రాశి రా. హలో. చ ఫోన్ పెట్టేసింది. అసలు ఏం చేయబోతుంది రాశి అని ఆలోచనలో పడింది ఇషిత. మనం ఏదొకటి చేసి ఇషితాని టోర్నమెంట్కి తీసుకువెళ్దాం బాస్. మరి ఇంత డీప్గా ఆలోచించి స్ట్రెస్ తీసుకోవద్దు. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు. సాయంత్రంలోపు ఏదో ఒక ఐడియాతో నీ ముందుంటా. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పద బాస్ అంటూ శివ్ ప్రేమతో అంటుండగా శివాంశ్ ఫోన్ మోగింది. శివాంశ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అన్నాడు శివాంశ్. ఎక్కడున్నావురా అని అడిగింది రాశి. గ్రౌండ్లోనే, ఇప్పుడే మ్యాచ్ అయింది, మన టీమే గెలిచింది అని చెప్పాడు శివాంశ్. నాకు తెలుసులే నువ్వే గెలుస్తావని, కానీ అర్జెంటుగా నాకు కొన్ని బుక్స్ కావాలి అని ఒక లిస్ట్ చెప్పింది రాశి. వామ్మో, సడన్గా ఇన్ని పుస్తకాలు ఎందుకే? ఏమైంది నీకు ఇప్పుడు అని అంటుండగా ఈ రాశి వాణి అవతారం ఎత్తింది ఎందుకు అని అడిగాడు శివాంశ్. విషయం చెప్పింది రాశి. వావ్, నైస్ ఐడియా, తెస్తున్నా అని ఫోన్ పెట్టి బాస్ ఇందాక నీతో చెప్పేనా అంకుల్ ఆలోచన విధానాన్ని మార్చాలి అని. మా రాశి ఇప్పుడు ఆ పని మొదలుపెట్టింది అని విషయం చెప్పాడు శివాంశ్. అవునా, నువ్వు చెప్పింది వినడానికి బాగుంది, కానీ ఇదంతా వర్కౌట్ అవుతుందా? అసలే మీ అక్కకి నోరు అదుపు తక్కువ, ఫ్లోలో ఏది పడితే అది వాగేసిందంటే అంతే సంగతి అని అన్నాడు ప్రేమ్. ఇది మరీ బాగుంది, ఇంకా మనం అనుకున్నది మొదలే పెట్టలేదు కదా బాస్. టాస్క్ వేయకుండానే బ్యాటింగ్ వస్తుందో లేదో అని టెన్షన్ పడిపోవడం ఎందుకు చెప్పు బాస్. పద బాస్, మా రాశి ఏవో బుక్స్ అడిగింది కదా, అవి కొని పట్టుకుని వెళ్దాం పద. లే బాస్ అని అన్నాడు శివాంశ్. తమరు బుల్లెట్ వేసుకుని రాలేదా అని అడిగాడు ప్రేమ్ బైక్ స్టార్ట్ చేస్తూ. ఓ లేదు బాస్, రాశికి ఇచ్చాను, నన్ను మా ఫ్రెండ్ తీసుకుని వచ్చాడు గ్రౌండ్కి అని చెప్పాడు శివాంశ్ బైక్ ఎక్కుతూ. ఓహో బాస్ బాస్, అటు కాదు, పూర్ణ మార్కెట్కి పోనివ్వు, అక్కడ నాకు తెలిసిన పాత బుక్ స్టోర్ ఉంది, అక్కడికి పోనివ్వు అని అన్నాడు శివాంశ్. ఓహో, ఓల్డ్ బుక్ స్టోరా, ఎందుకు అని అడిగాడు ప్రేమ్ ప్రశ్నార్థకంగా. రాసి ఓల్డ్ బుక్ స్టోర్ నుండే తీసుకురమ్మంది, మీ నాన్నగారి ముందు మరి బిల్డప్ కోసమేమో, మరి నాకేం తెలుసు అని సమాధానమిచ్చాడు శివాంశ్. మీ అక్క తమ్ముళ్ళ తెలివితేటలు అమోఘం అసలు అన్నాడు ప్రేమ్. థ్యాంక్ యూ బాస్. హే అదే ఆ పక్క సందులోకి పోనివ్వు, అక్కడ బుక్ స్టాల్తో పాటు ఆ సందు చివరన స్పోర్ట్స్ స్టోర్ ఉంది. ఇషుకి గ్లవ్ కావాలి కదా, నెక్స్ట్ వీక్లో మ్యాచ్ ఉంది కదా, నువ్వు గ్లవ్ తీసుకో, నేనేమో వెళ్ళి రాసి ఇచ్చిన లిస్ట్ తీసుకుంటా అని అంటూ బైక్ దిగిపోయాడు శివాంశ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతోనే సీతాపతి గారు ఈ టైంలో ఎవరు అని విసుక్కుంటూ తలుపు తీయగానే తనకన్నా లావుగా ఉన్న బుక్స్ రెండు ఒక చేతిలో పెట్టుకుని ఇంకో చేతితో తన చెవులు పట్టుకుని సారీ చెప్తున్నట్టుగా అమాయకత్వాన్ని కళ్ళల్లో నింపుకొని నిలబడి చూస్తూ ఉంది రాశి సీతాపతి గారి వైపు. రాశి నీ రాశితో పాటు చిరునవ్వుతో ఉన్న రాజేశ్వరి గారిని మార్చి మార్చి చూస్తూ, మీరు మీరు పక్క బ్లాక్లో ఉన్న అని సీతాపతి గారు అని అంటుండగానే రాజేశ్వరి గారు, మీరా ఇలా వచ్చారండి
రండి లోపలికి అంటూ వచ్చారు వసుంధర గారు. రాజేశ్వరి గారు చిరునవ్వులతో లోపలికి వచ్చి, బాగున్నారా వసుంధర గారు, బాగున్నారా అన్నయ్య గారు అని అడిగారు. బాగున్నామండి అని వసుంధర గారు అంటుండగా, ఈ అమ్మాయిని ఇంతకు ముందు ఎక్కడో చూశానని చెప్పానుగా, పొద్దున్న ఇప్పుడు గుర్తొచ్చింది అని అన్నారు బామ్మ. అమ్మో, ఈ ముసలిదానికి ఏం గుర్తొచ్చిందో ఏంటో అని అనుకుంది రాశి తన మనసులో. ఇషిత ఒకేసారి కళ్ళతో చూసుకుంటూ, ఈ అమ్మాయిని పొద్దున్న చూడటం ఏంటి అని అడిగారు సీతాపతి గారు. అంటే పొద్దున్న మా రాశి మా బ్లాక్ అనుకుని మీ ఫ్లాట్కి వచ్చేసింది అని జరిగిందంతా వివరించి చెప్పారు రాజేశ్వరి గారు రాశి వాళ్ళ అమ్మగారు. పొద్దున్నే సారీ చెప్పావు కదా, మళ్ళీ సారీ చెప్పడానికి వచ్చావా అని అంది ఇషిత. షు అన్నారు సీతాపతి గారు. అంతే, ఆయన మాటతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఇషిత. పొద్దున్న ఫోన్ చూసుకుంటూ వచ్చేసినట్టు ఈసారి పుస్తకాలు సర్దుకుంటూ వచ్చేసావా ఏంటి అని రాశి వైపు చూస్తూ వెటకారంగా అని, రాజేశ్వరి, ఈ అమ్మాయి మీ చెల్లెలు కూతురు కదూ, అప్పుడప్పుడు సెలవులకి వస్తూ పోతూ ఉంటుంది, ఆ పిల్లేగా అని అన్నారు సుభద్ర. అవును పిన్ని గారు, అవునవును అని బదులిచ్చారు రాజేశ్వరి గారు. సార్, పొద్దున్న అనుకోకుండా బై మిస్టేక్ అలా జరిగిపోయింది, దయచేసి ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకండి సార్, ఏమనుకోవద్దు సార్, నేను చూసుకోలేదు. నేను గ్రూప్స్తో పాటుగా ఎస్ఎస్సి ఇంచుమించు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అవుతున్నాను సార్. ఈ విషయంలో నాకు హెల్ప్ కావాలి సార్ అని అడిగింది రాశి సీతాపతి గారిని. మరి సీతాపతి గారికి తెలియకుండా రాశి ఇషితతో మ్యాచ్ ఆడిస్తుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే అది ఒక విషయం అయితే, అసలు పొద్దున్నే రాశితో మంచి అనుభవం అయ్యింది సీతాపతి గారికి. చాలా సీరియస్గా ఉన్నారు రాశి పైన. అసలు రాశి వీటన్నిటినీ ఫేస్ చేస్తూ ఇషితతో మ్యాచ్ ఎలా ఆడిస్తుంది, సీతాపతి గారి కోపం తగ్గుతుందా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్. వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బై.